విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదంలో నివాస పూరిగుడిసె దహనమైన ఘటన రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వడ్డెర కాలనీకి చెందిన పిట్టల లక్ష్మి అనే మహిళ తన ఇంటికి తాళం వేసి కూలి పనికి వెళ్లగా మధ్యాహ్నం ఒక్కసారిగా ఇంట్లో నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రామాయంపేట ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లోని నిత్యావసర వస్తువులు, బట్టలు, బియ్యం, 18,000 రూపాయల నగదు పూర్తిగా దహనమై కుటుంబం వీధిన పడింది. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి తీసుకువెళ్లి కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపారు. బట్టలు, సామాన్లు, టీవీ, ఫ్యాను, కరెంటు, డీవిడి, మీటరు అవన్నీ కాలిపోయినాయి. బియ్యం కూడా కాలిపోయినాయి. పైసలు మళ్ళీ 18,000 ఉండే. మొన్ననే తెచ్చుకుంది, హోటల్లో జీతం చేసుకొని వాళ్ళ బిడ్డ. ఆమె చెడ్డ, ఆమె పాటలు రావు, ఏం రావు. కాగితాలు, ఆధార్ కార్డు, బీఆర్ కార్డు ఉన్నాయో పోయి చెప్పు. ఇంకేం కాగితాలమ్మా? ఇవి మొన్ననే గుడిసె మళ్ళీ సరిదిద్దుకుంది, దానికి ఇంత ఖర్చు అయింది. టాపర్ వేసిపోయింది, 2,000 పెట్టి టాపర్ వేసుకొని పోయింది. టాపర్ కాలిపోయింది. ఇప్పుడు అది వేసుకొని కొన్ని రోజులు ఇట్లా కాలే, ఇట్లా అయింది. 18,000 అది లాసు, బియ్యం లాసు. ఇప్పుడు మళ్ళీ కట్టెలు గిట్ల ఇప్పుడు దొరకవు. ఇప్పుడు ఇల్లు కట్టుకో మళ్ళీ గుడిసేసుకుందాం అన్న. కానీ రామాయంపేట మున్సిపాల్లో వడ్డేరు కాలంలో ఇలా ఇక్కడ వీళ్ళు కూలీనాలి చేసి జీవనాధారం గడుపుకుంటూ ఉంటే కూలికి పోయిన ఇప్పుడు కొద్ది క్షణం కింద అనే ఇక్కడ కరెంట్ షాట్తో ఇక్కడ గుడిసె కాలిపోవడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర సరుకులు కావచ్చు, బియ్యం కావచ్చు, మళ్ళీ ఇంకోటి అమ్మ పని చేసుకుని రూపాయి కుదబెట్టుకొని 18,000 రూపాయలు కూడా ఈ గుడిసె మొత్తం కాలిపోవడం వల్ల అది కూడా కాలిపోవడం జరిగింది. ఆధార్ కార్డు కావచ్చు, వీళ్ళకి భూమికి సంబంధించిన పేపర్ కావచ్చు, అనేక రకమైన టీవీ, మరి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్ని బీసాన్లు అన్నీ కాలిపోవడం జరిగింది. తప్పకుండా వీరికి ఇల్లు వచ్చే విధంగా కానీ, వీళ్ళకి న్యాయం చేసే విధంగా కానీ అన్న రోహిత్ అన్న గారి దృష్టికి ఇట్టి విషయానికి తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ కుటుంబానికి రోహిత్ అన్న భరోసాగా ఉండాలని వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కోమడపల్లి గ్రామంలో దాదాపు మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో మాకు ఈ గుడిసె కాలిపోతుంది నాకు ఫైర్ కాల్ రావడం జరిగింది. వడ్డెర అయితే మేము వెంటనే మా వెహికల్తో పాటు ఇక్కడికి వచ్చేసి ఆపరేషన్ స్టార్ట్ చేసి పూర్తిగా ఫైర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కంట్రోల్ చేసినాం. అయితే ఈ ప్రమాదం అనేది ఇంట్లో ఎలక్ట్రికల్ ఆర్జిన్కి సంబంధించినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల కాలినట్టు వీళ్ళు ఇంటికి సంబంధించిన వ్యక్తులు మాకు తెలిపడం జరిగింది. దాదాపు ఇంట్లో ఉన్నటువంటి పూర్తి వస్తువులన్నీ కాలిపోయినాయి. ఒక 18,000 క్యాష్ కూడా ఉందని చెప్పడం జరిగింది. పూర్తిగా కాలిపోయింది. మేము ఈ ఆపరేషన్ని మొత్తం కంట్రోల్ వాటర్తో పాటు మొత్తం కూల్ చేసేసి ఫైర్ని మొత్తం కంట్రోల్ చేసేసి ఆపరేషన్ కంప్లీట్ చేసి తిరిగి రిటర్న్ కావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.